అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ఏ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. వార్తల్లోకి వెళ్తే ముందుగా ఒక మంచి మాట. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకడం కన్నా మనకు నచ్చినట్టు మనం బతకటం మంచిది. వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. మండల సమన్వయకర్తలతో నాజండ్ల బిజీ. నక్క ఆనందబాబు సమక్షంలో పలువురు నాయకులు కార్యకర్తలు చేరిక. మంగళగిరిలో నారా లోకేష్ కార్ తనిఖీ. బొత్స కుటుంబం అమ్మవారి దర్శనం. ఓటుకి 1,00,000 పంచిన పిఠాపురంలో గెలుపు నాదే పవన్ కళ్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్ టైలర్ అదర్హో. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్ లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. తెలంగాణ అదనపు గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే అశోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వారితో పాటు ముఖ్య నాయకులు, అధికార ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. India appointing Sri C.P. Radhakrishnan to discharge the functions of the Governor of Telangana. By virtue of the power vested in me by Article 155, Article 160 and Clause 1 and Clause 2 of Article 239 of Constitution of India, I, Draupadi Murmu, President of India, hereby appoint Sri C.P. Radhakrishnan, Governor of Jharkhand, to discharge the functions of the Governor of Telangana and Lieutenant Governor of Puducherry with effect from the date he assumes the charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this 18th day of March in the year of 2024, 28th Falguna 1945 Sakha, in the 75th year of the Republic of India. Draupadi Murmu, President of India. Now I request the Honorable Chief Justice of High Court for the State of Telangana to administer the oath of office to the Honorable Governor. I, Chandravaram Ponuswamy Radhakrishnan, do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Telangana and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Telangana. చిబురుపల్లి నియోజకవర్గం శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి 26వ జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారి ఆలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, వారి సతీమణి విశాఖ పార్లమెంటు అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు మరియు యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్ గారు, వారి సతీమణి బొత్స పూజిత గారు అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గుంటూరు పార్లమెంటు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలా రోషయ్య ఆధ్వర్యంలో పార్లమెంటు స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిలా రోషయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సామాజిక వర్గాల మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ సంక్షేమ పథకాల
సురక్ష రాజ్యంతో అభివృద్ధి కార్యక్రమాలతో మరింత పురోగతి సాధిస్తున్నామని వారు తెలియజేశారు. మంగళగిరిలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని వారు తెలియజేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంగళగిరి నియోజకవర్గ ప్రజలను కోరుకున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాజెండ్ల మనోహర్ పెదరావూరు, వల్లభాపురం, మున్నంగి, పెదపర్రు, పెదపర్తిపాలెం, కొల్లిపార, తూములూరు మండలాల్లో పర్యటించారు. తెలుగుదేశం, జనసేన పార్టీ సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీని ఉద్దేశించి నాజెండ్ల మనోహర్ మాట్లాడారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. అదేవిధంగా ఈ ఉమ్మడి నాయకత్వంలో అనగా తెలుగుదేశము, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరూ గుర్తుపెట్టుకొని పోటీ చేసే సందర్భంగా మన గ్రామంలో తెలుగుదేశం పార్టీ వారందరూ కూడా ముక్తకంఠంతో నారాయణ మనోహర్ గారికి మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్కరూ కూడా మనం ఇంతకుముందు పార్టీ కోసం ఏ విధంగా పనిచేశామో అదేవిధంగా మనోహర్ గారి విజయం కోసం కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను. పోతే ఈ పొత్తు ఎందుకు అనివార్యమైంది ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మన మనోహర్ గారి గురించి 2 వాక్యాలు. చాలా మృదు స్వభావం ఆయన, చక్కగా ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరితో సఖ్యతగా ఉంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించే మనిషి, ప్రతిరోజు కూడా మనకు అందుబాటులో ఉండే మనిషి కనుక ఆయన విజయం కోసం తెలుగుదేశము, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ముక్తకంఠంతో పనిచేసి వారి విజయాన్ని నల్లేరు మీద నడకలాగా తయారు చేయాలని కోరుతున్నాను. మరియు జనసేన పార్టీ కార్యకర్త సమావేశం, అట్లాగే రామబాబు గారి ఇంట్లో చిన్న కాఫీ ప్రోగ్రాం క్రితం మనం ఈ ప్రోగ్రాం కింద అందరూ కూర్చున్నాము. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకున్నారో రాష్ట్రంలో ఈ విధ్వంసకాన్ని నాపాలంటే జనసేన, తెలుగుదేశం పార్టీ 2 కలిసి ఎలక్షన్కి వెళ్తే ఎట్లా ఉంటుంది, దానివల్ల ఎలా ఉపయోగం ఉంటుంది, జనానికి ఏ రకంగా ఉంటుంది అని అందరం కలిసి కూర్చున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన 2 కలిసి ఈ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో ఈరోజు పెదరావూరు గ్రామంలో తెనాలి ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ నారాయణ మనోహర్ గారు జనసేన మరియు తెలుగుదేశం మరియు బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ, హత్యాకాండలు, దోపిడీలు వీటన్నిటినీ అరికట్టాలంటే జనసేన, బీజేపీ మిమ్మల్ని అందరినీ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పోయినసారి కొంచెం హడావుడిగా జరిగింది. కలిసి మనం 10 మందితో మాట్లాడుకుని గ్రామంలో మనం చేయాల్సిన అనేక కార్యక్రమాల గురించి, అదేవిధంగా పార్టీల పరంగా మనం మొదటిసారి కలిసి పనిచేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏ విధంగా మనం చేసుకుంటే బాగుంటుంది, ఒక మంచి వాతావరణంలో పెదరావురే అందరికన్నా ముందు ఆదర్శవంతంగా తొలి అడుగుగా మనం ఇక్కడి నుంచి ప్రారంభించాలనే ఉద్దేశంతో మాది పెదరావురు, మీది పెదరావురు అనే భావనతోటి అందరం కలిసి సో ఆ రోజు పాపం సురేంద్ర కూడా ఒక ఉత్సాహం తీసుకోవడానికి చేసిన ప్రయత్నం, మన తెనాలి రూరల్ మండలం ఆ రోజు జరిగిన సమావేశంలో ఆల్పాటి రాజా గారు, చంద్రశేఖర్ గారు అందరూ వచ్చారు, కలిశారు మిమ్మల్ని అందరినీ కూడా. కానీ ఆ రోజు కొంచెం హడావుడిగా జరిగింది. కాబట్టి మరొకసారి మీతో వచ్చిన సమావేశం ఏర్పాటు చేయమంటే నిజంగా మనస్ఫూర్తిగా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రామబాబు గారికి. ఎందుకంటే ఒక తక్కువ టైం, నిన్న మధ్యాహ్నం చెప్పగానే ఇమీడియట్గా ఇట్లా ఏర్పాటు చేశారు.
అంటే పెద్దలందరూ మాట్లాడారు. నేను కూడా మీకు 2 విషయాలు చెప్పాలి. ఎందుకంటే మీరందరూ కూడా జరిగిన ప్రయాణం ఏ కారణాల వలన ఈ 5 సంవత్సరాల్లో మనం ఇట్లా వెనకడుగు వేయాల్సి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇంత నష్టపోయింది అనే ఆలోచన మీ అందరిలో కూడా రావాలి. కేవలం మనం ఏదో ఒక ప్రభుత్వం మార్చాలి, ఎన్నికలప్పుడు మనం ఓట్ల కోసం మాట్లాడుకోవడం అనేది కాకుండా ఎంత విధ్వంసం జరిగిందో, ప్రతి వ్యవస్థని ఏ విధంగా నాశనం చేశారో, ప్రతి వర్గానికి ఏ విధంగా దెబ్బ కొట్టారో ఈ 5 సంవత్సరాల్లో చాలామంది మీరు ప్రత్యక్షంగా చూసుంటారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. యువత ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూశారో వాళ్ళకి కూడా ఎక్కడ ఉపాధి అవకాశం దొరకకపోయింది. రైతాంగానికి రకరకాల స్కీములు తీసుకొచ్చి బూటకు ప్రచారం చేసుకుని అద్భుతంగా జరిగిపోయింది అన్నారు. ఇప్పుడే నేను వస్తున్నప్పుడు చూశాను, భారతదేశంలోనే మొట్టమొదటి పంచాయతీలో చేపట్టిన డిజిటల్ లైబ్రరీని రైతు భరోసా కేంద్రంగా మార్చేశారు. 3,600 కోట్ల రూపాయలు పెట్టారు వీళ్ళు రైతు భరోసా కేంద్రాల కోసం. ఆ భవన నిర్మాణం వల్ల ఏమైనా ఉపయోగపడిందని చెప్పండి రైతులకి. ఎక్కడైనా ఎవరికైనా విత్తనాల విషయంలో కానివ్వండి, ఫర్టిలైజర్ విషయంలో కానివ్వండి, యూరియా విషయంలో కానివ్వండి, రైతుకి కొనుగోలు విషయం, ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, ఎక్కడ ఆ విధమైన సహాయం ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేసిందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ప్రతి సందర్భంలో కూడా వీధినెక్కి పోరాటం చేసినప్పుడే వీళ్ళలో కొంచెం మార్పు కనపడేది, లేకపోతే అది కూడా లేదు. స్పందించే మనస్తత్వమే లేదు. సంక్షేమం సంక్షేమం అంటున్నారు. ఎంతోమంది ఈరోజు మనం పాదయాత్ర చేస్తే చాలామంది పాపం పేదవారు ఇంకా ముందుకు వచ్చి అనేక కారణాల వల్ల వాళ్ళు తొలగించేశారు. మాకు రేషన్ కార్డు ఉన్నా కూడా మాకు పెన్షన్ రావడం లేదు, అమ్మ ఒడి వచ్చిందని చెప్పి కుటుంబంలో ఉన్న ముసలమ్మకి పాపం ఆమెకి పెన్షన్ తీసేస్తారు. ఎక్కడో బిడ్డలు నివసిస్తుంటే మీ బిడ్డ అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు కాబట్టి నీకు పెన్షన్ రాదని చెప్పి తీసేస్తారు. 300 యూనిట్లు కరెంటు. ఈరోజు జనరల్గా కొంచెం వయసు ఉన్న వాళ్ళకి బిడ్డలంతా వేరే చోట చదువుకుంటున్నారు. ఇతర దేశాల్లో కూడా మన వాళ్ళందరూ కూడా చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక ఏసీ కొని పెడితే ఏసీ ఉందని చెప్పి పెన్షన్లు తీసేస్తున్నారు ఇళ్ళలో. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో సమాజంలో కూడా వీళ్ళు చేస్తున్న ఈ సంక్షేమం అనే ప్రచారాన్ని మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూసుంటారు మీ గ్రామాల్లో కూడా. మనకి పెదరా ఊర్లో రామబాబు గారితో మాట్లాడుతున్నాను, అదే అన్నాను, ఏ విధంగా మనం 4 లేన రహదారి ఆ రోజు మొదలుపెట్టాము మీరు చూశారు. ఏ విధంగా ఒక క్వాలిటీతోటి, ఒక ఆలోచనతోటి కనీసం 50-60 సంవత్సరాల వరకు ఇక్కడున్న స్థానికంగా ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా మంచి రహదారి నిర్మాణం చేయాలని ఎప్పుడు ఉన్న సమస్యని కాంక్రీట్ రిటైనింగ్ వాల్స్ కట్టుకుంటూ కాలువలకి మనం ఏ విధంగా ఆ రోజు ప్రారంభించామో అది ఆ రోజు నుంచి ఈ రోజు అక్కడే ఆగిపోయింది. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు మరియు వేమూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి నక్కా ఆనందబాబు గారి సమక్షంలో అనేక మంది బట్టిబోలు గ్రామం నుంచి కార్యకర్తలు, నాయకులు పార్టీలో చేరారు. వారిని ఆనందబాబు గారు కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. పోలీసుల డ్యూటీలో భాగంగా మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ గారిని తనిఖీ చేశారు. అందులో ఎటువంటి అనధికారిక వస్తువులు కానీ మరేమి కానీ దొరకపోవడంతో కారుని విడుదల చేశారు. ఓటుకి 1,00,000 పంచిన పిఠాపురంలో జనసేనదే గెలుపు. దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తా. విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తా. శ్రీమతి వంగా గీత, శ్రీ చలమలశెట్టి సునీల్ భవిష్యత్తులో జనసేనలోకి రావాలని కోరుకుంటున్నా. కాకినాడ లోక్సభ స్థానం జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్దే. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుస్తాం. పిఠాపురం నియోజకవర్గం నుంచి చేరికల సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. నేను హక్కు సంపాదించుకున్నాను. 2019లో కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓటేయండి, ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పని చేయి. దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి 4 దశాబ్దాలకు తెలుగుదేశం పార్టీ కూడా వెన్నంటే ఉండే నిలబడి ధైర్యం ఇచ్చి 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి. ఎన్డీఏ అలయన్స్లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను ఈరోజు నన్ను గెలిపించండి. చేతులెత్తి నేను అడగట్లేదు, ఆర్థిస్తున్నాను. లేదు, అడగందే అమ్మైనా పెట్టదంటారు. నేను ఈ రోజున అడుగుతున్నాను. అనుభవం కాందే నేను ఎందుకు నలిగి ఈ రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లు అంటే,
ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం, ఒక 21 సీట్లు 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను. భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ 2 సీట్లతో నేను చేయగలను, అంత నిలబడతాను. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి పెద్ద కుమారుడు జూనియర్ అన్నాబత్తుని సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదరావూరులో పర్యటించారు. గడప గడపకు వెళ్ళి అన్నాబత్తుని శివకుమార్ గారికి రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్స్ని వేడుకున్నారు. యువత భవిష్యత్తు కోసం టీడీపీకే ఓటు వేద్దాం, ఇంటింటి ప్రచారంపై దృష్టి సారిద్దాం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు పత్తిపాటి పుల్లారావు గారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యువత భవిష్యత్తు సవ్యాంధ్ర పురోగతికి తెలుగుదేశం అని చిలకూరుపేట క్యాంపు కార్యాలయంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారితో కలిసి ఎన్నికల ప్రచారం, నేతల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. చిలకూరుపేట నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలను ఎంపీ గారికి పరిచయం చేశారు. జనసేన, భాజపా నేతలకు సమన్వయం చేసుకుంటూ ఇంటింటి ప్రచారంపై దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు. యువతను సమీకరించి నియోజకవర్గంలోని ప్రతి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత, ఎన్నికల హామీలు, సూపర్ 6 పథకాల గురించి వివరించాలని, యువత, మహిళ, తటస్థులు పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారని, ప్రతి ఒక్కరిని కలిసి ఓటు అభ్యర్థించేలాగా ప్రణాళిక సిద్ధం చేయాలని, కోమటినేని వారి పాలానికి చెందిన నల్లూరి సాంబశివరావు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరటం ఆహ్వానించదగ్గ విషయం అని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి పట్టణ 27 వార్డు ఉమేష్ చంద్ర బొమ్మ ఎడంవైపు రోడ్డు దగ్గర నుండి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి సతీమణి శ్రీమతి పుష్ప మరియు తెనాలి వైసీపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వారు గడప గడపకు వెళ్తూ శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి ఓటేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ నిన్న విడుదల చేశారు. ఈ ట్రైలర్ అభిమానుల్లో అత్యంత ఉత్సాహాన్ని నింపింది. ఎన్నికల సందర్భంగా ఒక చిన్న డైలాగుతో అభిమానుల్లోనూ, ఓటర్స్లోనూ ఉత్సాహాన్ని నింపారు. ఏదేమైనా ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రజల్లో హల్చల్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది.
మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.